ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ సంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీ చక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ నవమి మంగళవారం ఈరోజు మధ్యాహ్నం 1:04 వరకు, అట్లాగే శ్రవణ నక్షత్రం ఉదయం 8:07 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. అమృత గడియలు రాత్రి 9:27 నుండి 11:01 వరకు, వర్జం మధ్యాహ్నం 12:04 నుండి 1:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:04 వరకు, అలాగే తిరిగి రాత్రి 10:48 నుండి 11:34 వరకు, సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు నవమి, తదుపరి దశమి మంగళవారం, శ్రవణ నక్షత్రము, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. ఈరోజు మంగళవారం ధనిష్ఠా నక్షత్రం కలిసి రావటం ఒక రకమైన కుజదోష ప్రభావము, ఋతుక్రమణ దోషములు ఉన్నటువంటి వారు, స్కిన్ ఎలర్జీస్ ఉన్నటువంటి వారు, దంత సమస్యలు ఉన్నటువంటి వారు, రక్తహీనత ఉన్నటువంటి వారు, అనేక రకాల ఇన్ఫెక్షన్స్ సోకుతున్నటువంటి వారు ఈరోజు అంగారుడు సంబంధించినటువంటి హోమమును నిర్వహించుట, అంగారుడు సంబంధించినటువంటి కందిపప్పు కానీ కందులు కానీ దానం సమర్పించుట, ఏదైనా అమ్మవారి దివ్యక్షేత్రంలో మందార పుష్పములు 21 కానీ 41 కానీ 54 కానీ తీసుకువెళ్ళి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని వినియోగించడం చాలా ప్రధానమని, స్నానమాచరించే సమయంలో 2 మందార ఆకులు నీటిలో వేసుకొని స్నానమాచరించడం కూడా చాలా ఉత్తమమని, అట్లాగే ఎక్కడైనా హోమం కానీ జరుగుతున్నట్లయితే ఆ హోమములో మందార పుష్పములు కానీ మందార పత్రములు కానీ సమర్పించి సంపూర్ణమైన ఆయురారోగ్యములు పొందాలని, ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా శక్తివంతమైనదని, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఈ యొక్క నామమును ఒక 21 సార్లు ఉచ్చరించడం పరిపూర్ణమైన ఆయురారోగ్యములు పొందుటకు ఒక ఉత్తమమైన మార్గంగా మీరు తెలుసుకుంటారని, అంతేకాకుండా ముఖ్యంగా పట్టుదల కృషి చాలా ప్రధానం, నమ్మకము విశ్వాసం చాలా ప్రధానం, ఆశయం చాలా గొప్పవి. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించి ఆలోచించి జాగ్రత్త వహించి సరైన నిర్ణయముల ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, కుజదోష ప్రభావం తొలగుటకు ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా మీరు పరిగణలోకి తీసుకుంటారని మరొక్కసారి తెలియజేస్తూ, ఈరోజు ధాన్యం ఎక్కడైనా అడగధాన్యం దానంగా సమర్పించుట, పుష్పమును సమర్పించుట, 2 అంగారక హోమమును నిర్వహించుట, అట్లాగే ఎటువంటి అవకాశములు ఏది లేనటువంటి వారు కొంచెం కుంకుమ ధారణ చేసి మీకు సంపూర్ణమైన విజయప్రాప్తి పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం చాలా ప్రధానమైనది మరొక్కసారి తెలియజేస్తూ, అదృష్టమైన సంఖ్యగా 3వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుగుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు తప్పక విజయం సాధిస్తారని ఆశిస్తూ, మొన్న పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది మన దివ్యక్షేత్రంలో ఆదివారం రోజు. రేపు బుధవారం నుండి ప్రసాదాలు కూడా పంపించడం జరుగుతుంది. అందరూ తప్పక మీ యొక్క అడ్రస్లు పంపించి ప్రసాదమును స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రలు కాగలరని, వచ్చి ప్రసాదం వచ్చిన తదుపరి మళ్ళీ పూర్తి వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, ముఖ్యంగా ఇంకొక చిన్న వినపం, ఇక విశ్వావసనామ సంవత్సరం ప్రారంభంలో మనం నవాహన్య దీక్షతో హోమం నిర్వహించడం జరిగింది. తదుపరి రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి కార్యక్రమానికి మీ అందరి చేయూత అందిస్తారని ఆశిస్తూ, మీ గురుస్వామి ఆయుష్మాన్ భవ.